ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. కోపం ఇద్దరు భార్యాభర్తల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో కొన్నిసార్లు కోపం వచ్చే ప్రాసెస్లో ఏది పడితే అది మాట జారేస్తూ ఉంటుంటారు. ఈ కోపం వల్ల ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఒక బంధం ఏ విధంగా బలహీనత పడే అవకాశం ఉంటుంది అంటారు? కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపం మనకి ఆల్రెడీ జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. బట్ అసలు ఈ కోపంలో కూడా రకరకాల టైప్స్ ఆఫ్ కోపాలు కూడా ఉంటాయి. సో అసలు కోపం ఎందుకు వస్తుంది, దాన్ని ఎందుకు నియంత్రించుకోలేకపోతారు? కోపం రావటం మన చేతుల్లో లేదు. నేను చాలాసార్లు చెప్పాను ఉషా, ఏంటంటే ఆలోచనలు మన చేతిలో ఉంటాయి, ఎలా ప్రవర్తించాలనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ ఏ ఎమోషన్ రావాలనేది మన చేతుల్లో ఉండదు. సో మన చేతుల్లో ఉండగలిగింది ఏంటంటే ఆ ఎమోషన్ అది వచ్చినప్పుడు, ఆ భావోద్వేగం వచ్చినప్పుడు లేదా ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాము అన్నదే మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం జీవితంలో. అది ఏ ఎమోషన్ అయినా మనం ఉన్న ప్లేస్ని బట్టి, ఉన్న మనుషుల్ని బట్టి, మనం ఎవరితో ఉన్నాం అన్న దాన్ని బట్టి మనం వచ్చిన బాధ కానీ కోపం కానీ ఏదైనా దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇకపోతే కోపాన్ని చాలా కన్వీనియంట్గా వాడుకుంటూ ఉంటారు అందరూ. ఇప్పుడు భార్యపై కోపం వచ్చింది, భర్త గబగబా అరుస్తాడు, లేదా భర్తపై కోపం వచ్చింది, భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలాగే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎవరిపైనైతే మనకి అధికారం పెత్తనం ఉంటుంది, లేదా మనకంటే తక్కువగా కొంచెం పొజిషన్లో ఉన్నారు అన్నప్పుడే మన కోపాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించగలుగుతారు జనాలు. అదే చూడు, ఇప్పుడు పై అధికారి మీద కోపాన్ని ప్రదర్శించగలవా? నువ్వు వచ్చినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కంట్రోల్లో పెట్టుకుంటావు, అవునా? అదే నీకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నాళ్ళు, లేకపోతే బాగా వెల్దీ పీపుల్ ఎవరో వచ్చినప్పుడు, ధన సంపాదనలో నీకంటే పైమెట్లో ఉన్నాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోయినా, పిచ్చకోపం వచ్చినా మనం అరవగలమా? ఛాన్స్ లేదు. అక్కడ కంట్రోల్లో ఉంటుంది కదా మరి నీది, అవునా? ఇప్పుడు సీఈఓ ఆఫ్ ద కంపెనీ మీద మనం వెళ్ళి ఎంప్లాయీ కోపడతానంటే కుదరదు కదా, అవునా? అక్కడ వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా లోపల తిట్టుకున్నా ఆ ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు. సో ఈ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఏంటంటే అసలు ఒక్క భార్యాభర్తల బంధం అనే కాదు, చుట్టాలు, ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరితోనూ ఈ అతిగా కోపాన్ని ప్రదర్శించే వ్యక్తులని ఎవరు మెచ్చుకోరు. వాళ్ళతో ఉండాలని, రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలని ఎవరు అనుకోరు. చాలామందికి ఏంటంటే అసలు కోపం వచ్చినప్పుడు గబాల్ని అసలు ఎంత మాటలు పడితే అంత మాటలు, శాపనార్థాలు, తిట్లు, వ్యంగ్యంగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం. అదేమంటే తర్వాత కొన్నిసార్లు సారీలు చెప్తారు, చెప్పకపోరు. బట్ ఆల్రెడీ అయిన అంటే మనసు విరిగిపోవటాన్ని, గాయాల్ని ఎవరు అంత త్వరగా మర్చిపోతారు, అవునా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తర్వాత అయ్యో పొరపాటు అయిందండి, ఏదో కోపంలో అన్నాను అంటే అందులో మనకి కల్చరల్ ఇది ప్రకారం మనం జనరల్గా ఏమంటాము, కోపంలో నిజాలు మాట్లాడతారంటాం, అవునా? సో కోపంలో నిజాలు మాట్లాడతారన్నప్పుడు నీ కోపం వచ్చినప్పుడు నువ్వు పిచ్చి నీ భావాలు అన్ని అవతలాళ్ళు నీకు అది ఇది అని చెప్పి వాళ్ళని ఇంకొంతమంది ఆ లోపాలు ఎతుకుతారు. సో ఆ కోపం వచ్చినప్పుడు అవతల వ్యక్తిలో తమకు నచ్చని లక్షణాలు కానీ ఏమన్నా ఉంటే కనుక అవి నలుగురు ఉన్నారా లేదా అని చూడకుండా కూడా నువ్వు మొన్న అలా చేయలేదా, నీకు ఇది చేత కాదు అని వాళ్ళలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపించి నలుగురిలో అవమానిస్తారు. ఎక్కడున్నామనేది కూడా మర్చిపోయి ఊగిపోతూ ఉంటారు కోపంతో. మళ్ళా వాళ్ళు నీతో మాట్లాడతారా? మాట్లాడరు. దూరం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పాలనుకున్నా చెప్పినా అది అవతలాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, అవునా? నీతో మళ్ళీ మాట్లాడాలా వద్దా అనే విషయాన్ని. సో అంటే ఏంటి, నువ్వు అవసరమైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలవు, అవునా? సో ఇప్పుడు కొంతమంది పిల్లల్ని కొడతాం మనము, అలాగే పెద్దాళ్ళని కొట్టలేము. అంటే ఏంటి, మన కోపాన్ని ప్రదర్శించడానికి అనువుగా ఉన్న వాళ్ళ మీద అది రైమని ప్రదర్శిస్తూ ఉంటాం, అవునా? అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చిన్నప్పుడు వేమన శతకంలో కూడా ఉండేది, కోపమున ఘనత కొంచెమైపోవును, అంటే నీ గొప్పతనం తగ్గిపోద్ది.
కోపమునను మిక్కిలి గోడు చెందు అంటే కోపంలో చాలా బాధ పడతావు ఆ తర్వాత కానీ ఆ కోపం వచ్చినప్పుడు అనే మాటల వల్ల కానీ ఏదైనా. కోపం అడిచనేని కోరికలు ఈడేరు. అదే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు అనుకున్నవి జరగటానికి అవకాశం ఉంటుంది. విశ్వదాభిరామ వినురవేమ. సో కోపం అనే ఎమోషన్ రావటం ఒక ఎత్తు అయితే, కోపాన్ని అసలు నువ్వు వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రదర్శిస్తున్నావు అనేదే అసలు విషయం. సో కాబట్టి కోపం రావాలా వద్దా అనేది నీ చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఆ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి నువ్వు అనేది ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంది. అది నువ్వు తెలవకపోతే నేర్చుకుని నీకు ఆల్రెడీ నీ కోపం వల్ల జరిగే నష్టాలని, ఇప్పుడు పిల్లలు దగ్గరకు రారు, భార్య ఏదో ఉండాలి కాబట్టి అంటి ముట్టనట్టు ఆవిడ డ్యూటీల వరకు చేసుకుని ఉంటుంది అతి కోపిష్టి భర్తలతో. అవునా? మనస్ఫూర్తిగా ఎవరుంటారు? ఇంకొకటి, ఈ కోపం వచ్చే వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. అదొకటి. అవునా? సో వాళ్ళకి మూడ్ బాగోలేకపోయినా, ఆఫీస్లో పనులు అవ్వకపోయినా, బయట నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఇంటికి వచ్చినా, అన్నిటికీ నీకుండే చిరాకులన్నిటికీ ట్రిగర్ పాయింట్స్ లాగా నీకంటే తక్కువ నువ్వు అధికారం చెలాయించగలిగిన వాళ్ళ మీద ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదేమంటే దే ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మిగతా వాళ్ళందరూ. సో ఇలాంటివన్నీ తగ్గించుకోకపోతే అవతల వాళ్ళతో రిలేషన్షిప్స్ చెడిపోతాయి. అది ఒకటి. నీ హెల్త్ కూడా పాడైపోద్ది. అది ఇంకోటి బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మన శరీరంలో కూడా చూస్తే ఏంటంటే, ఇలా పిచ్చి కోపంతో ఊగిపోతా ఇష్టం వచ్చినట్టు రైమని రంకిలేసి ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మ నరాలకు కూడా మంచిది కాదు. గుండె వేగం పెరిగిపోద్ది. కొంతమంది చూడు ఫుల్ బీపీ ఉన్నాళ్ళు ఒక్కోసారి ఇలా అరుస్తానే పడిపోతారు. ఎందుకంటే నరాలు చిట్లిపోతాయి బ్రెయిన్లో, బ్రెయిన్ హెమరేజ్లు ఇలాంటివి అంటూ ఉంటారు. అవి జనరల్గా ఇలా అప్పటికప్పుడు జరగకపోయినా ఇలా ప్రతిసారి ఇలా హై బీపీ లెవెల్స్ పెంచుకుని మొత్తం మన మీద మనకు కంట్రోల్ లేకుండా ఉంటే గనక శారీరక బాధలు, జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ కోపంతో అరిసేటప్పుడు మనలో అన్ని స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్ ఇవన్నీ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ కాదు, స్ట్రెస్ హార్మోన్స్. కాబట్టి ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల నీకు నష్టమే, నీతో ఉండే వాళ్ళకి నష్టమే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు శాంతంగా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఎలా అనేది ట్రై చేస్తే ఖచ్చితంగా మార్గాలు ఉంటాయి. కావాలంటే ఇంకో వీడియోలో అది కూడా చెప్తాను నేను. డెఫినెట్గా విజయ పెద్దన గారు. ఎందుకంటే కోపం గురించి మనం ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం కానీ ఎప్పటికప్పుడు కొన్ని కొత్త విషయాలు మనం మాట్లాడుతూనే ఉంటుంటాం. మీరు అన్నారు హెల్త్కి సంబంధించి చాలా పెద్ద ఇంపాక్ట్ని మనం చూస్తూ ఉంటుంటాం. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంటాయి. ఇంకేదో చేసేయాలన్న ఆ కసి మనిషిలో తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. ఒక క్షణం మనిషి ఆగగలిగితే చాలా విషయాలని పొందుతారు, కావాల్సింది దగ్గరకు వస్తుందన్న ఆ విచక్షణ, ఆ పాయింట్ని ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటుంటారో ఇవన్నీ డ్యామేజెస్ జరుగుతుంటుంటాయి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో అయితే జారే మాట, ఆ ఇంపాక్ట్ జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే రోజువారీ ఉండే రిలేషన్షిప్ అది భార్యాభర్తల బంధం అనేది. అందులో కనుక ఇప్పుడు ఎవరి దగ్గరన్నా ఎప్పుడన్నా ఒకటి అనో లేకపోతే ఏదన్నా అయితే వాళ్ళు మన జీవితంలో ఉన్నా లేకపోయినా సరే అది పెద్ద అంటే ఫరక్ పడదు. బట్ నువ్వు ఇంట్లో భార్యాభర్తలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేకుండా కోపం వచ్చినప్పుడు దాన్ని ఇష్టానుసారంగా దాన్ని వ్యక్తపరచడం అనేది అంటే ఆ బంధం బీటలు వారటానికి పనికొస్తదే తప్పితే మెరుగుపట్టాకైతే పనికిరాదు, బలోపేతం అవటాకైతే పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా కోపం ఎందుకు వచ్చిందో కమ్యూనికేట్ చేసుకోగలగాలి, అసలు కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలుసుకోగలగాలి, కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలో దాని మీద ఆ కోపం మీద మనకు నియంత్రణ ఖచ్చితంగా ఉండి తీరాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.